ఎలకతుర్తి సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కేసీఆర్ మాట్లాడినవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. విశ్రాంతి తీసుకోవడానికి కేసీఆర్ ను ప్రజలు ఫామ్ హౌస్ కి పంపారని ఏదేవా చేశారాయన. గతంలో కూడా అబద్ధాలు చెప్పి పదవి అనుభవించారని, మరోసారి అబద్ధాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మన తెలంగాణకి వచ్చే సమయంలో మీరు మర్చిపోయినారనుకుంటా. ప్రధానమంత్రి మీరే మాకు దేవుడు, మీరే గొప్ప ప్రధానమంత్రి అని చాలా పెద్ద పెద్ద మాటలు మీరు ఆ సమయంలో మాట్లాడినారు కదా. అప్పుడు ఎందుకు ప్రధానమంత్రి గారికి అడగలేదు? మాకు మీరు నిధులు ఇస్తలేదు, డిగ్రీ కాలేజ్ ఇస్తలేదు, మెడికల్ కాలేజ్ ఇస్తలేదు, ఇది ఇస్తలేదు, అది ఇస్తలేదు అని ఎందుకు అడగలే? దమ్ లేకుండేనా? అప్పుడు భయపడ్డారా? అంటే ప్రధానమంత్రి గారికి చూసే సమయంలో ఈ మాటలు మొత్తం యాద రాలేదు. కానీ బయట బహిరంగ సభలు పెడితే అంతా అబద్ధమే. కేసీఆర్ అంటే జూటా మాట. ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, కేసీఆర్ అంటే జూటా. ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన, అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఏదైనా హిసాబ్ చెప్తారా? వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా? అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు. 0 వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు. ఇవాళ ఈ 10 సంవత్సరాలు అంటే మీ సమయంలో 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే. మర్చిపోయినారా?